ఉచితముగా. ఎంత గొప్ప రక్షణ ప్రభు సిద్ధపరిచాడు కదా. నిన్నేమన్నా ఇంత పెనాల్టీ కట్టండి రక్షణ పొందాలంటే, ఇంత డబ్బు కట్టాలన్నాడా? రక్షణ పొందాలంటే ఫలానా నది దగ్గరికి వెళ్ళి అక్కడ మునగాలన్నాడా? రక్షణ పొందాలంటే ఫలానా పుణ్యయాత్ర చేయాలన్నాడా? రక్షణ పొందాలంటే అన్నదానం చేయాలన్నాడా? ఏదో చెప్పాడు, చెప్పండి రూపాయి ఇవ్వమన్నాడా? రక్షణ పొందాలంటే వస్త్రదానం చేయాలి, రక్తదానం చేయాలని చెప్పాడా? ఏమైనా ఉచితముగా. రోమిలకు రాసిన పత్రిక 3:24 ఆ మాట ఇప్పుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఉచితమైన రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ఆయన పిల్లలయ్యే అధికారం అంట. ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలిచే అధికారం. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు. ఎలాగంటే యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా ఆయన శిలువలో తన రక్తాన్ని మూల్యంగా చెల్లించాడు. ఎందుకు నీకు ఉచితంగా వచ్చిందంటే ఆయన చెల్లించాడు పెనాల్టీ మొత్తం. ఆయన రక్తానికి వెలకట్టలేవు. ఆయన రక్తము ఈ భూమి మీద మొదటి మానవుడైన ఆదాం పుట్టిన దగ్గర నుండి ఆఖరి మానవుడు పుట్టే వరకు ఎంత మంది మనుషులు కొట్టుంటారు మన భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది ప్రజలు. ఇప్పుడు ప్రపంచ జనాభాని కొన్ని కోట్లు. ఎన్ని జనరేషన్స్ ఈ భూమి మీద పుట్టాయి, ఎంతమంది పుట్టి చనిపోయారు, ఎంతమంది పుట్టబో, అందరికీ ఆయన రక్తం సరిపోయిందంట. హల్లెలూయా. ఆయన రక్తం సరిపోయిందంట. ఆయన రక్తము అంత నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తము మూల్యముగా చెల్లించాడు కాబట్టే నీకు ఉచితంగా రక్షణ వచ్చింది. ఆయన మూల్యముగా ఆ వెలకట్టలేని రక్తాన్ని చెల్లించాడు కాబట్టే నువ్వు ఉచితముగా దీనిని అనుభవిస్తున్నావు.